ఈరోజు అయితే మనం బ్లౌజ్లో హ్యాండ్స్ని ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవడానికి ఒక పేపర్ని తీసుకుందాం. ఒక స్ట్రైట్ పీస్ని తీసుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉన్న ఈ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. మనము పేపర్ మీద కాబట్టి ఒక హ్యాండ్ని మాత్రమే పెట్టేసుకుందాం. దీనిని బ్లౌజ్ మీద కట్ చేసేటప్పుడు మొత్తం 2 హ్యాండ్స్కి వచ్చేందుకు వీలుగా బ్లౌజ్ పీస్ మీద మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. పేపర్ మీద కాబట్టి ఒక హ్యాండ్కి తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పేపర్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇది మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా ఇటు సైడ్కి పెట్టామంటే మొత్తం కట్ చేసిన తర్వాత ఒక హ్యాండ్లోనే 2 పీసులు వచ్చేసింది, తేడా వచ్చేసింది. ఈ మడత మాత్రం మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కొలతని తీసుకోవాలి. హ్యాండ్ కొలతని తీసుకోవడానికి ఫస్ట్ మనకి హ్యాండ్కి చివరన హెమ్మింగ్కి పెడతామా లేదంటే పైపింగ్ కోసం పెడతామా, అదే కుట్టి తిరగేసుకోవడానికి. ఇక ఇప్పుడైతే కొంచెం హెమ్మింగ్స్ ఏమీ అవసరం లేకుండా జస్ట్ కుట్టి లైనింగ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేస్తాం కదా, అలా పెడతామా దానిని బట్టి మనం ఈ చివరన ఖర్చును తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే హెమ్మింగ్కి సరిపడా పెడుతున్నాను. హెమ్మింగ్ కోసం ఒక 1 ఇంచ్, అదే హ్యాండ్ చేతి పని ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇది కనుక మనం క్లియర్ చేసేసుకున్నాము అంటే ఇక మిగిలిన ఈ హ్యాండ్ పొడవును పెట్టుకోవడం ఈజీ అవుతుంది. ఈ చివరన 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేసేసుకోవాలి. అదే కనుక మీకు హెమ్మింగ్ ఏమీ లేదనుకోండి, ఈ చివరన ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసేసుకోండి. ఇది మనకి ఫస్టే ఇక క్లియర్ అయిపోతుంది. ఓకే, హెమ్మింగ్ చేసుకోవాలా లేదంటే ఇలా నార్మల్గా కుట్టేసుకోవాలా అనేది. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని తీసుకొని ఒక హ్యాండ్ని తీసుకోవాలి. 2 వైపులా ఉన్న హ్యాండ్లలో ఏ హ్యాండ్ని తీసుకున్నా పర్వాలేదు, ఖచ్చితంగా ఇదే తీసుకోవాలి అనేది ఏమీ లేదు. ఈ హ్యాండ్ని తీసుకొని మనకి మధ్యలో ఎక్కడ ముడతలు రాకుండా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత హ్యాండ్ లెంత్ అంటే ఎక్కడ తీస్తారు గుర్తుందా, మర్చిపోయారా? నేను ఫస్ట్ చెప్పిందంతా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మర్చిపోతే కనుక నేను చెప్పినప్పుడు టక్కును గుర్తు రాకపోతే ఇంకొకసారి ఆ ముందు క్లాసులను కూడా నెమరు వేసేసుకోండి. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ జాయింట్ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర నుంచి మాత్రమే తీసుకోవాలి కొలతని. ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 5.5 ఇంచులు, 5.5 ఇంచులు ప్లస్ పై వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 5.5 ఒక 1/2 అంటే 5.75 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ కింద వైపున మనం ఆల్రెడీ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి 5.35 దగ్గర ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి. ఇది ఎలాగో డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇలా కొలుచుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఈ కుట్టు దగ్గర నుంచి కొలుచుకోవాలి. కుట్టు దగ్గర నుంచి వచ్చి మనకి 6.5 ఇంచులు, ఇదే 6.5 ఇంచుల్ని ఈ చివరి నుండి పెట్టేసుకోవాలి. ఇక్కడ నుండి 6.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ ఎంతైతే పొడవు వచ్చిందో వచ్చిన ఈ పొడవుకి హ్యాండ్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ పొడవు మొత్తం ఎంత వచ్చింది మనకి, ఎంత పొడవు వచ్చినా సరే మొత్తం వచ్చిన పొడవులో నుండి 3.5 ఇంచులు హ్యాండ్ డౌన్ కోసం తీసుకోవాలి. అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ పైవైపున మన హ్యాండ్ పొడవు పెట్టాం కదా, ఇక్కడి నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ హ్యాండ్ పొడవు 5.5, 6 లేదంటే 7 ఇంచులు ఉంది అంటే 3.5 ఇంచులు పెట్టుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం. లేదు కొందరికైతే షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి, అంటే 4, ఒక్కొక్కరు బాగా షార్ట్గా పెట్టుకుంటారు కదా, 4, 4.5, 5 ఇంచులు ఇలా కొంచెం షార్ట్గా ఉన్నాయి, ఇక్కడ బాగా చిన్నగా వస్తుందేమో అనిపిస్తే కనుక ఇది 2 రకాలుగా పెట్టుకోవచ్చు మనం. ఒకటి ఏ సైజుకైనా హ్యాండ్ పొడవు పెరిగే కొద్దీ 3.5 ఇంచు పెట్టుకోవచ్చు. చిన్న సైజ్ అయితే కనుక హ్యాండ్ పొడవు ఎంత ఉంటుందో దానిలో సగాన్ని హ్యాండ్ డౌన్ కోసం తీసుకోవాలి. అంటే సుమారుగా మనకి 4 ఇంచులు వచ్చిందనుకోండి, దానిలో సగం అంటే 2 ఇంచులు హ్యాండ్ డౌన్ కోసం పెట్టుకుంటాం. అదే 5 ఇంచులు వచ్చింది, 5 ఇంచుల్లో సగం అంటే మనకి 2.5 ఇంచులు పెట్టుకుంటాం. అలా మనం 2 విధాలుగా పెట్టుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ అయితే వచ్చిన మొత్తం పొడవులో నుంచి సగాన్ని మనం హ్యాండ్ డౌన్ కోసం పెట్టుకోవచ్చు. లేదు చిన్న హ్యాండ్ ఏమీ కాదు, 6, 6.5, 7, 7.5 ఇలా ఇక మనకి హ్యాండ్ పొడవు ఎంత పెరిగినా సరే ఈ పైవైపు నుండి 3.5 ఇంచుల దగ్గర తీస్తాం. అలాగని పొడవు పెరిగే కొద్దీ ఎక్కువ పొడవు వస్తే మరి దానిలో నుంచి సగం మాత్రం తీయకూడదు. ఎంత పొడవైనా 3.5 ఇంచులు మాత్రమే తీయాలి. ఈ 3.5 ఇంచుల దగ్గర స్ట్రైట్గా స్కేల్తో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇక్కడ వచ్చిన లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే ఇక్కడ సరిపోతుంది. లేదు ఇక మరి బిగినర్స్ కదా, మీరు ఇంకా ఏ విధమైన కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఇక్కడ మనకి ఇక్కడ ఈ హ్యాండ్ జాయింట్ ఉంది కదా, ఇక్కడ నుండి స్ట్రైట్గా ఇలా తీసుకొని ఇక్కడ కూడా ఒక లూజ్ను కొలుచుకోవాలి.
ఇక్కడ వచ్చేసి మనకి 7.5 ఇంచులు వచ్చింది. ఇదే 7.5 ఇంచుల్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గర వరకు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్లో ఎగ్జాక్ట్గా 2 ఇంచులు వస్తుంది కాబట్టి బ్లౌజ్ సైడ్ నడుం లూజ్ దగ్గర నుంచి ఎంతైతే ఖర్చు ఉందో అదే ఖర్చును ఇక్కడ కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. ఈ కర్వ్ను మాత్రం కొంచెం బాగా గమనించండి, లేదంటే మనకి బ్లౌజ్ ఇక్కడే కొంచెం తేడా వస్తుంది. దానికోసం ఇలా స్ట్రైట్గా తీసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన కొలతని హాఫ్ చేసుకోండి, అంటే సుమారుగా సగానికి. ఇక్కడ నుంచి మనం 3.5 ఇంచులు డౌన్ చేసాం కదా, ఇక్కడ ఈ కరెక్ట్గా మధ్యలో ఇక్కడ పెట్టుకొని ఈ 3.5లో సగం అంటే మనకి 1.30 వస్తుంది. అంటే మీకు జస్ట్ ఈ హ్యాండ్ కర్వ్ తీయడానికి ఎలా తీయడానికి వీలుగా ఉంటుంది అనేది తెలియడం కోసమే. ఇది మెయిన్ ఏమీ కాదు, మీకు ఎక్కడి దాకా కర్వ్ తీయాలి, ఇది ఏమీ లేదనుకోండి ఇట్లా పైకి తీయాలా లేదంటే కిందకి తీయాలా అనేది డౌట్ వస్తుంది. దానికోసం ఇలా హాఫ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఫస్ట్ ఇలా ఈ హాఫ్ దగ్గరికి ఇలా, అంటే మనం స్ట్రైట్ లైన్ని జస్ట్ ఇలా కొంచెం వంపినట్లుగా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి, ఇది మాత్రం ఇలా లోపలికి మొత్తం స్ట్రైట్ గీతే, ఇక్కడ ఏమీ మార్పు లేదు. కానీ ఇక్కడ నుంచి ఇలా తీస్తాము, ఇక్కడ నుంచి ఇలా తీస్తాము కొంచెమే. అలాగని విపరీతమైన రౌండ్లు ఏమీ తిప్పేయకూడదు, విపరీతమైన రౌండ్లు తిప్పేసినా తేడా వస్తుంది. జస్ట్ ఇలా చేతిని ఇలా పెట్టి తీస్తాం, ఇక్కడ నుంచి ఇలా పెట్టి తీస్తాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసేస్తాం. అంతే, సింపుల్. ఇలా కనుక ఈ చిన్న చిన్న గుర్తులు పెట్టుకున్నారు అంటే ఇక మనం ఎటువంటి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈ హ్యాండ్ కర్వ్ని పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఇలా తీస్తాము, ఇక్కడ నుంచి ఇలా తీస్తాము కొంచెమే. అలాగని విపరీతమైన రౌండ్లు ఏమీ తిప్పేయకూడదు, విపరీతమైన రౌండ్లు తిప్పేసినా తేడా వస్తుంది. జస్ట్ ఇలా చేతిని ఇలా పెట్టి తీస్తాం, ఇక్కడ నుంచి ఇలా పెట్టి తీస్తాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా తీసేస్తాం. అంతే, సింపుల్. ఇలా కనుక ఈ చిన్న చిన్న గుర్తులు పెట్టుకున్నారు అంటే ఇక మనం ఎటువంటి కన్ఫ్యూజ్ అయ్యే అవసరం లేకుండా ఈ హ్యాండ్ కర్వ్ని పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని జాయిన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, అందుకోసం ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని హ్యాండ్ పీస్లో ఒకవైపున లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసిన వైపున వచ్చిన ఈ హ్యాండ్ పీస్ని బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ టక్స్ పెట్టాం కదా, ఇక్కడ నుండి 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర అలానే ఈ రెండవ వైపున ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఈ మార్కింగ్కి మధ్యలో కరెక్ట్గా చూసుకొని ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా సరే ఇది పెద్ద సైజా చిన్న సైజా అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కొలతలు వచ్చేసి చిన్న సైజు వాళ్ళకైనా పెద్ద సైజు వాళ్ళకైనా ఇలానే తీసుకోవాలి, దీంట్లో మార్పు ఏమీ ఉండదు. ఇక్కడ నుంచి 30 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి, ఇక్కడ నుండి ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పీస్ని కట్ చేసుకోవాలి. దీనిని కూడా కట్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది కనుక ఫాలో అవ్వలేదు అంటే మీరు మళ్ళీ బ్లౌజ్ ఫినిషింగ్ పోతుంది. ఎలా అంటే ఇక్కడ నుంచి కట్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగని ఒకేసారి కత్తర్ని ఇలా లోపలికి పెట్టి తీయొద్దు, తేడా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు మొత్తం కట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి కట్ చేశారు అనేది కూడా తెలియకూడదు, అలా ఉండాలి. తెలుస్తుందా? ఇక్కడ ఏమన్నా చిన్న పీసు ఇలా బాగా చిన్నగా స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికి 30 ఇంచు మరలా ఈ మార్కింగ్ దగ్గరికి రెండో చివరన కూడా అంతే. ఇలా మనం
ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎక్కడి నుంచి ఎండ్ చేసాము అని ఈ మార్కింగ్కి మధ్యలోనే ఉండాలి. కానీ ఈ తీసేది మాత్రం ఇలా ఎగుడు దిగుడులుగా కాకుండా నీట్గా రావాలి. అప్పుడే మనకి బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది. ఈ లోతు తీసిన వైపున చిన్న టక్స్ని పెట్టేసుకున్నామంటే మనం ఇక స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా గుర్తుగా ఉంటుంది. ఇలా కనుక హ్యాండ్ పీస్ని కట్ చేశారు అంటే చాలా సింపుల్గా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. ఇలా కట్ చేయండి. అలానే దీనిని కనీసం 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇది మనకి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. తర్వాత స్టిచ్చింగ్లో ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటుంది. ఎక్కువ స్టిచ్చింగ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, ముడతలు వచ్చింది, ఫ్రంట్ సరిగ్గా రాలేదు, ఎత్తుకున్నట్లుగా వచ్చింది అని. అవేమీ రాకుండా ఉండాలి అంటే ఈ హ్యాండ్ పీస్ని పర్ఫెక్ట్గా కట్ చేయాలి. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. అంతే ఈరోజు. రేపు మరి మన బ్లౌజ్లో మిగిలిన పీసులు ఉంటాయి కదా, షేప్ బెల్ట్, హుక్స్లు, కాజల్ బెల్ట్లు, నెక్కి క్రాస్ పీసులు, అవన్నీ ఎలా తీసుకోవాలి, తీసుకున్న వాటిని బ్లౌజ్ పీస్ పైవైపున ఎలా పెట్టుకోవాలి అనేది మన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.